అనంతపురం నగరంలో ఆక్రమించిన పట్టా భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. కొందరు పట్టా భూముల్లో గుడిసెలు వేసి దౌర్జన్యం చేయడంపై ఈటీవీలో కథనం ప్రసారమైంది. దీనిపై స్పందించిన అధికారులు సర్వే నిర్వహించారు. అనంతపురం మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న సర్వే నెంబర్లు 92, 95, 89లో ఆర్డీఓ కేశవనాయుడు, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వే చేశారు. ఆక్రమణదారులు దౌర్జన్యం చేయకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. సర్వేకు అడ్డుపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పట్టా భూముల్లో గుడిసెలు వేయటం చట్టవిరుద్ధమన్నారు. పట్టా భూముల్లో గుడిసెలు వేసి ఆక్రమించడం మానుకోవాలని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 95 సర్వే నెంబర్లో ఉండే పట్టా ల్యాండ్లో వేరే వాళ్ళు గుడిసెలు వేసుకుని ఆక్రమించుకొని వచ్చిన కంప్లైంట్ మీద పోయిన ఆదివారం రోజు సర్వేకి వచ్చాం పోలీసు వాళ్ళతో కలిపి. ఆ రోజు మంగళవారం నాడు వరకు వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆ మంగళవారం రోజు టైం ఇచ్చాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం రోజు రాలేకపోయాం. ఈరోజు వాళ్ళకందరికీ కూడా పట్టాదారులకు అలాగే అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలోనే ఈరోజు సర్వే చేశాం. డైగ్లాట్ ప్రకారం అది పట్టా ల్యాండ్ అని తేలింది కాబట్టి పట్టాదారునికి బౌండరీస్ కొలిచి చూపించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం తెలియజేశాం. ఇది పట్టా ల్యాండ్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే అక్కడ వెకేట్ చేయించడానికి మాకు వారం రోజులు టైం అని అడిగారు. ఈరోజు మంగళవారం కాబట్టి నెక్స్ట్ మంగళవారానికి వాళ్ళే వాలంటరీగా అన్ని వెకేట్ చేశామని చెప్పారు. వెకేట్ చేసిన తర్వాత పట్టాదారునికి ఆల్రెడీ హద్దులు చూపించున్నాం కాబట్టి ఆయన ఆ భూమిని ఆయన స్వాధీనం చేసుకొని పట్టాదారుడు హక్కు కలిగి ఉంటాడు. సర్వే కూడా జరిగింది. వాళ్ళకి హద్దులు చూపించారు. నెక్స్ట్ వాళ్ళు కూడా సాటిస్ఫై ఇది ఈ సర్వే కాదని చెప్పి వారు కూడా అన్నారు. తర్వాత రెవెన్యూ అధికారులు కూడా పక్కా దాన్ని వికెట్ చేయాలి బాబు అని చెప్తున్నారు. దానికి కొంత టైం అడిగారు. ఆ టైం కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళంతా వాలంటరీ పిక్ వెళ్తానని చెప్పి. అదేవిధంగా పిటిషనర్ ఎవరైతే వారికి కూడా వారి హద్దులు చూపించడం జరిగింది.